రాష్ట్రంలో ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు ముగిసింది. పోలింగ్ సమయం ముగిసినా చాలా చోట్ల క్యూ లైన్లలో బారులు కనిపిస్తున్నాయి. దీంతో వీరందరికీ ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు అధికారులు. 12 గంటల వరకు 70% పైగా పోలింగ్ నమోదైనట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్ లో 189 మండలాల్లోని 3834 పంచాయతీల్లో ఓటింగ్ జరిగింది. చివరి గంటలో భారీగా పోలింగ్ నమోదవుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ లో పోలింగ్ ముగిసింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, పోలింగ్ ముగిసింది, ఇక కౌంటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అప్డేట్స్ ఏంటి? పాలమూరు పల్లెపూరులో ప్రధానమైనటువంటి ఘట్టం పోలింగ్ ప్రక్రియ ముగిసిపోయింది. చివరి నిమిషం వరకు కూడా ఓటర్లు ఆసక్తిగా ఓటు వేసేందుకు ఆసక్తి చూపించారు. ప్రస్తుతం నేనున్నది మహబూబ్నగర్ జిల్లాలోని మణికొండ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్. ఇక్కడ దాదాపు 90% పైగా పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ వాళ్ళంతా కూడా ఓటు హక్కును ఉత్సాహంగా వేసేందుకు పోలింగ్ స్టేషన్ల వద్ద బారులు తీరారు. ఉదయం 7 నుంచి కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది. 1 గంటలకు ముగిసే సమయానికి అధికారులంతా గేట్స్ క్లోజ్ చేశారు. చివరి నిమిషం వరకు ఎవరైతే లైన్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఓటు వేసేందుకు అనుమతించారు. మిగతా జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. దాదాపు 1 గంటల వరకు, అంటే పోలింగ్ ముగిసే సమయానికి 80-90% పోల్ పర్సెంటేజ్ నమోదైనటువంటి ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి. మహబూబ్నగర్, నారాయణపేట, నాగర్ కర్నూలు, వనపర్తి, గద్వాల అన్ని చోట్ల కూడా పోలింగ్ ట్రెండ్ అయితే కొనసాగింది. సో ఇప్పుడు రిజల్ట్స్ మీదే అందరి ఆసక్తి నెలకొని ఉంది, ఉత్కంఠగా మారింది. అటు ఓటు వేసినటువంటి ఓటర్లే కాదు, అభ్యర్థులకు కూడా ఒక టెన్షన్ మొదలైందని చెప్పొచ్చు. మరి కొద్దిసేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. సో మేజర్ గ్రామ పంచాయతీలు, అట్లాగే వార్డులు, గ్రామ పంచాయతీలకు సంబంధించిన అన్ని ప్రాంతాల్లో కూడా ఒక ఉత్కంఠ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న మొన్నటి దాకా ప్రచారంలో హోరెత్తిచ్చిన వాళ్ళంతా కూడా ఇక బ్యాలెట్లో నిక్షిప్తమైనటువంటి తమ భవిష్యత్తుని తెలుసుకోవడం కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మనం ఆ అంబియన్స్ ని, ఆ కోలాహలాన్ని మనం స్పష్టంగా చూస్తున్నాం. మణికొండలో గ్రామస్తులంతా కూడా కౌంటింగ్ రిజల్ట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి సన్నివేశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వర్గాలుగా విడిపోయి వాళ్ళంతా కూడా ఓటింగ్ లో పాల్గొన్న రిజల్ట్స్ వచ్చేంత వరకు ఉత్కంఠ కనిపిస్తుంది. తమ వర్గం వాళ్ళు గెలవాలని ఆసక్తిగా ఓటింగ్ లో పాల్గొన్న వాళ్ళంతా కూడా ఇప్పుడు రిజల్ట్స్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొట్టమొదటి విడతలో 58 గ్రామ పంచాయతీ సర్పంచ్లు ఏకగ్రీవమయ్యారు. 1100కు పైగా వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యారు. మిగతా 492కు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్లకు ఎన్నికలు మొదటి విడతలో పోలింగ్ పూర్తి అయిపోయింది. ఇంకా 3690కి సంబంధించిన వార్డు సభ్యులకు సంబంధించిన ఓటింగ్ పూర్తి అయిపోయింది. మైగ్రేటెడ్ పీపుల్ ఉత్సాహంగా గ్రామాల్లోకి వచ్చి ఓటు వేయడంతో ఒక పండగ వాతావరణం అయితే మనకు స్పష్టంగా కనిపించింది. ఊర్లో ఓట్ల పండుగ, ఓట్ల జాతరకు సంబంధించినటువంటి ఒక కోలాహలం సందడి అయితే స్పష్టంగా గ్రామాల్లో, పాలమూరు పల్లెల్లో కనిపించి అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆప్యాయంగా పలకరించుకోవడం అనేది ఒక సన్నివేశం పాలమూరు పల్లెల్లో కనిపించింది. ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు అనగానే 99%, 100% పోలింగ్ పర్సెంటేజ్ నమోదవుతుంది. ఎందుకంటే రీజన్ ప్రతి ఓటు కూడా చాలా కీలకం, ఒక్కొక్క ఓటు చాలా కీలకం, ఒక్కొక్క ఓటు అభ్యర్థి యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా ఓటు వేసేటందుకు ఆసక్తి చూపుతారు. ఇంకోటి, లీడర్లు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా గ్రామంలో తమ పలుకోటిని, తమ పెత్తనాన్ని నిరూపించుకునేందుకు కూడా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలను చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఆసక్తిగా భావిస్తారు. వాళ్ళు ఛాలెంజింగ్గా తీసుకుంటారు. అంతటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికల్లో మొదటి విడత మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా ఉత్కంఠ రేపిస్తుంది. రిజల్ట్స్ మీద అందరి ఫోకస్ ఉంది. ప్రధాన రాజకీయ పార్టీలు, అటు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీల మధ్య కొన్ని చోట్ల గట్టి పోటీ కనిపిస్తుంది. ముఖ్యంగా పార్టీల కన్నా చూస్తే మాత్రం గ్రామాల్లో మాత్రం ఖచ్చితంగా వర్గాల వారీగా విడిపోయి సొంతంగా వాళ్ళు ఇండివిజువల్గా తమ బలాన్ని, తమ చట్టాన్ని చాటుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్ రిజల్ట్స్ కోసమే ఎదురు చూస్తున్నారు. 90% పైగా ఓటింగ్ రిజల్ట్ ఇక్కడ మనకు పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. చాలా ప్రాంతాల్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. మహబూబ్ నగర్ జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు తావు లేకుండా కూడా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సో రికార్డు స్థాయిలో పోలింగ్ పర్సెంటేజ్ నమోదైందని చెప్పవచ్చు. అన్ని ఏరియాల్లో స్వేచ్ఛగా ప్రజలంతా కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతోపాటు ఏవైతే సమస్యాత్మక ప్రాంతాలనో ఆ సమస్యాత్మక ప్రాంతాల్లో స్పెషల్గా వెబ్ కాస్టింగ్ ద్వారా ఓటు హక్కుని పరిశీలించారు. ఓటింగ్ ఒక ట్రెండ్ అంతా కూడా అధికారులు పరిశీలించారు. మీడియా సెంటర్ల ద్వారా నిరంతరం కూడా పర్యవేక్షిస్తూ వస్తున్నారు. సో సెన్సిటివ్ ఏరియాలో కూడా పోలీసులు గట్టి బందోబస్తుని, గస్తీని ముమ్మరంగా చేశారు. సో ఎంటైర్ ఎలక్షన్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లో ఉదయం 7 నుంచి 1 గంటల వరకు కూడా ఇదే పరిస్థితి ఉంది. సో ప్రతి ఒక్కరు నెక్స్ట్ మూమెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ సన్నివేశాలు మనకు క్లియర్గా
గ్రామంలో ఉన్నటువంటి వాతావరణం మనకు చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు 1 గంటలకు పోలింగ్ క్లోజ్ అయిన తర్వాత ఇక నెక్స్ట్ ప్రిపరేషన్ అంతా కూడా కౌంటింగ్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అధికారులంతా కూడా ఆ పనిలో బిజీగా ఉన్నారు. సో మేజర్ గ్రామ పంచాయతీలో చాలా సమయం పట్టే అవకాశం, ఎందుకంటే 3,000 ఓటర్లని అవన్నీ సపరేట్ చేయడం, బెండేలు చేయడం, తర్వాత అభ్యర్థుల వారీగా వచ్చినటువంటి కౌంటింగ్ ని వేరు చేసి రిజల్ట్స్ అనౌన్స్ చేయడం చాలా ప్రెస్టీజ్ గా మారింది. ప్రతి ఒక్క కౌంట్ కూడా చాలా కీలకం కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. కాబట్టి దానికి ఒక ప్రాసెస్ పట్టే అవకాశం ఉంది. చిన్న చిన్న పంచాయతీలు 500 ఓట్లు ఉన్నటువంటి ఏరియాలో మాత్రం కొంత త్వరగానే రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏదేమైనా కూడా చాలా ఉత్కంఠభరితమైనటువంటి రిజల్ట్స్ కోసం ప్రతి పల్లె, ప్రతి గ్రామం కూడా ఎదురు చూస్తుంది. పాలమూరు పల్లె పోరు చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. ఓటు స్టూడియో.